హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వచ్చేది ఎమ్మెల్సీ ఎన్నికలే. త్వరలోనే రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరోమారు తాను ఎమ్మెల్సీ బరిలో నిలవాలనుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడు గెలుపు మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో పార్టీ మరోసారి అవకాశం కూడా ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. పార్టీల పరంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తుంది. స్వతంత్రులుగా బలమైన అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆర్థికంగా ఉన్న నేపథ్యంలో పోటీ గట్టిగానే ఇవ్వనున్నారు. ఇక మరో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈయన కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనకు కూడా యువతలో గుర్తింపు ఉంది. ఇదే సమయంలో ఆర్థికంగా కూడా గట్టిగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇక జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈసారి ఎమ్మెల్సీ స్థానం గెలవాలన్న పట్టుదలతో ఉంది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీలుగా నగేష్, అరవింద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు బలమైన అభ్యర్థి ఎంపికకు కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మరోమారు పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం తక్కువగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి అధిష్టానం ఆమోదం తెలుపుతోంది. సీఎంకు జీవన్ రెడ్డిపై సదాభిప్రాయం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కే అవకాశాలు తక్కువే. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జీవన్ రెడ్డి మరోసారి గెలవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఆ సమయానికి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.